మనం ఆంధ్ర వాళ్ళకు వ్యతిరేకం కాదు. ఆంధ్రల కష్టజీవులకు, ఆంధ్రలో పనిచేసే కార్మికులకు, రైతులకు మనం అనుకూలం. చుండూరు, కారంచేడు, పాదిరికుప్పం, వేంపంట, లక్ష్మీపల్లి, కంచికచెర్ల ఇక్కడ దళితులందరికీ మనం మద్దతు ఇచ్చినాం. ఇప్పటికి ఇస్తాం. ఎట్లా చంపారు దళితులను? మామూలుగా చంపారా? మీరు మీ ప్రజల శత్రువులు. తొక్కి తొక్కి చంపారు కదా, బురదలు తొక్కి చంపారు కదా దళితులను. కంచికచెర్ల కోటేశ్వను చెట్టుకు గట్టి, అందరూ చూస్తుండగా చెట్టుకు గట్టి అగ్గిపుల్లలు 50 అగ్గిపుల్లలు అయిపోయేదాకా గీసి చంపేసారు. చిన్న పిల్లగాడు, 14 ఏళ్ళ పిల్లగాడు, 5 ఏళ్ళ పిల్లగాడు. ఇంత చంపారు కదా మీరు. వాళ్ళందరికీ మేము అనుకూలం. మీరు శత్రువులు. మీ ప్రజలకు మీరే శత్రువులు. మీ ప్రజలకు మేము మిత్రులం, మా ప్రజలకు కూడా మేము మిత్రులం. మా దగ్గర అటువంటి సంఘటన ఒక జరుగుతుందా? తెలంగాణ దళితుల అరాచకాలు జరుగుతాయా? కొట్టి చంపుతారా ఎవరన్నా? ఒక్కటి జరగదు. అందుకని మీరు ఇక్కడ వచ్చి అటువంటి ప్రాక్టీస్ చేస్తారేమో మాకు భయం అవుతుంది. మా దళితులను చంపుతారేమో. ఇప్పటికే మా ఆదివాసులను చంపారు మీరు, తరిమేశ్వరు. ఏ ప్రాజెక్ట్ కట్టినా, శ్రీశైలం ప్రాజెక్టు కడితే మీకోసం దాని కింద 38 చెంచు పెంటలు పోయినాయి, మొత్తం 140 ఊర్లు పోయినాయి. వాళ్ళందరికీ ఏం అంటలేదు. తెలంగాణలో వచ్చి మీరు ఏం చేసినారు? పోలేపల్లి, ముదిరెడ్డిపల్లి ఫార్మా కంపెనీలను మీవే దొంగలే. అందరికంటే సంపన్నుడు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మురళీకృష్ణ ప్రసాద్, చంద్రబాబు చుట్టమే. డివిస్ కమ్మన్ ఎంతో నాశనం అయిపోయింది. చౌటుప్పలంతా నాశనం. కాట్రేవు అక్కడ పక్కన చూస్తే తాళసింగారం, జేకేసారం, దోతిగూడెం, కొయ్యలగూడెం అన్ని నాశనమై. సంస్థానాలపూర్ ఇక్కడ 8,000 9,000 ఎకరం లాక్కున్నారు. పోలేపల్లి, ముదిరెడ్డిపల్లి, జడ్చల దగ్గర ఎంతమంది? 22 మంది ఉరేసుకొని చచ్చిపోయారు. 18 మంది గుండెపోటు చచ్చిపోయారు. ఉపేందర్ రెడ్డిని చంపారు, బాలస్వామి గౌడ్ని చంపారు, 4 చంపేశారు మీరు మందుల కంపెనీలు పెట్టి. ఇటువంటి ఇక్కడ జరగొద్దు అని చెప్తున్నాం. అన్నిటికంటే వర్స్ట్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఎక్కడుందంటే పాషమైలారం, పటంచెరు, ఫార్మా పొల్యూషన్, గడ్డపోతారం, బొంతపల్లి భయంకరంగా ఉంది. మేము ఎందుకు చెప్తున్నాం మీరంటే ఈ మందుల కంపెనీలు పెట్టి మా తెలంగాణను నాశనం చేస్తున్నారు. పైసలన్నీ మీవి. మీరు అమెరికాలో ఉంటారు, మీ పిల్లలు అమెరికాలో ఉంటారు, లేదా ఆంధ్రాలో ఉంటారు. తెలంగాణ నాశనం అవుతుంది. ఇప్పుడు మీరు ఇదే చూస్తున్నాం కదా, డివిస్ కంపెనీ పోయి విశాఖపట్నంలో పెట్టింది, అక్కడ కూడా నాశనం అవుతుంది. అక్కడ ఇంకా అన్యాయం చేస్తున్నారు. మేము వాళ్ళకి సానుభూతి చెప్తున్నాం. ఆ మొత్తం ఫార్మా అఫ్లియెంట్స్ అని చెత్త అంతా తీసుకొని పోయి సముద్రంలో కలుపుతున్నారు విశాఖపట్నంలో. ఇదే డివిస్ కంపెనీ. ఎట్లా పేదల భూములు ఎట్లా లాక్కున్నారు? 55,000 ఎకరాలు భూసాలకు పెట్టుబడిదారులకు, కార్పొరేట్ కంపెనీలకు పంచిపెట్టిండు చంద్రబాబు నాయుడు. ఎట్లా? 99 పైసలకు ఎకరం. 99 పైసలు, రూపాయి కూడా కాదు. ప్రజల భూములన్నీ లాక్కొని పెట్టుబడిదారులకు పెడితే దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అక్కడ కూడా వ్యతిరేకిస్తున్నాం. అక్కడ మేము పేదల తరఫున ఉంటాము, మీరు దొంగల తరఫున ఉంటారు. అది మీకు మాకున్న తేడా. మీ దగ్గర జరిగే అన్యాయాన్ని ప్రశ్నిస్తే మేము ఉగ్రవాదులం అవుతామా? మేము ప్రశ్నిస్తాం, ఎక్కడైనా ప్రశ్నిస్తాం. ప్రశ్నించినందుకు ఆల్వన్ మూసేస్తే, ఐడిఎల్ మూసేస్తే, ఐడిపిఎల్ చంద్రబాబు నాయుడే మూసేసింది. ప్రపంచ బ్యాంకు పెద్ద జీతగాడు మూసేస్తే, బాబు మాట్లాడు, ప్రపంచ బ్యాంకు పెద్ద జీతగాడు చంద్రబాబు నాయుడు మూసేస్తే, పరిశ్రమని మూసేస్తే, ఆల్విన్, ఐడిఎల్, ఐడిపిఎల్, ప్రాగటూల్స్, రిపబ్లిక్ ఫోర్, డిపిఆర్ మిల్, నేతస్మిల్, నాయంజామిల్, నిజాం షుగర్, సిర్పూర్ కాదు, రామగుండపేట అన్ని మూసేసిండు. మూసేస్తే కార్మికులు ప్రశ్నించారు. కార్మికులు ఆహాకారాలు మొత్తుకున్నారు. వాళ్ళ తరఫున గద్దరు పోయినందుకు, బెల్లెలత పోయినందుకు, ఇక్కిరి సిద్ధులు, ముక్కా కరుణాకరు, శ్రీరాములు యాదవ్, ఆజమలి వీళ్ళందరూ పోతే 18 మందిని భువనగిరిలో చంపేశారు కార్మికుల తరఫున నిల్చుంటే. అంటే పేదోళ్ళ ఆర్తనాదాలు విని వాళ్ళకి సంఘీభావం చెప్తే ఉగ్రవాది అయిపోతుంది. ఇప్పుడు ఉగ్రవాది అంటే అదే, పేదల తరఫున నిల్చుంటే ఉగ్రవాది. అది మీ నిర్వచనం. పవన్ కళ్యాణ్ ఏమన్నా చదువు ఉందా? పవన్ కళ్యాణ్ శీలం ఉందా? సంస్కారం ఉందా? చదువు ఉందా? ఏది లేదు. సినిమా వాళ్ళకి ఏముంటుంది? ఏముండదు. మొత్తం తెలంగాణ ఎక్కిరించుకుంటా, ఉత్తరాంధ్రను ఎక్కిరించుకుంటా, రాయలసీమను ఎక్కిరించుకుంటా, రెడ్లను గొల్లలను విలను చూపించుకుంటా, బాపనలను కోమటలను జోకర్లుగా చూపించుకుంటా, దళితులను పశువుల కంటే హీనంగా చూపించుకుంటా సినిమాలు తీసిన వాళ్ళు. అది ప్రశ్నిస్తే టెర్రరిస్టులా? అది తప్పు అని చెప్తే టెర్రరిస్టులు అవుతామా? చెప్పాలి, సమాధానం చెప్పాలి. తెలంగాణ ప్రజలు కోపంతో ఉన్నారు, రగిలిపోతున్నారు. మీరు వస్తే ఇప్పుడు తెలంగాణ మీరు ఆగం చేసిపోయారు, అక్కడ ఆంధ్రను కూడా ఆగం చేస్తుంది, నాశనం చేస్తుంది. మరి ఆంధ్రను 55,000 ఎకరాలు 99 పైసలకు ఎకరం ఇవ్వడమైంది. చంద్రబాబు ఇచ్చిండు కదా, ఎట్లిస్తాడు? ప్రజల భూములు ఇక్కడేం చేసారు? తెలంగాణలో ఎక్కడ లేనంత భూ సంపద, ప్రభుత్వ ఆస్తులు
58,000 ఎకరాల 58 లక్షల ఎకరాల భూములు ఎక్కడ లేదు దేశంలో. 58 లక్షల ఎకరాల భూములు కబ్జా పెట్టారు కదా. సర్ఫకాస్ భూములు, సర్ఫకాస్ అంటే నిజాం సొంత ప్రాపర్టీ, స్టేట్ గవర్నమెంట్ అయింది, కబ్జా పెట్టేసారు మీ ఇష్టం. పాయిగా భూములు, పాయిగా అంటే నిజాం బ్లడ్ రిలేషన్, వాళ్ళ మేనమావులు మేనల్లు అత్తలు, పాయిగా భూములని కబ్జాలు పెట్టేసేసారు. అసైన్డ్ భూములు ఒక్క సంజీవయ్య వచ్చి తెలంగాణలో అంతరిచ్చారు. ఒక్క హైదరాబాద్లోనే దళితులకు 5 లక్షల ఎకరాలు, హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో 5 లక్షల ఎకరాలకు ప్రభుత్వం అసైన్ చేసిపోయింది. అది లాగేసుకున్నారు మీరు. ఇనాం భూములు లాక్కున్నారు, వక్ఫ్ భూములు లాక్కున్నారు, దేవాదాయ శాఖ భూములు లాక్కున్నారు, లావణి భూములు లాక్కున్నారు, అన్ని భూములు లాగేసుకున్నారు మీరు. మొత్తం తెలంగాణ ఆగం పట్టించారు, తెలంగాణను బిచ్చగాలం చేశారు, రోడ్డు మీద పడేసారు. ఇక్కడ మా భూమి, మేము భూమి పుత్రులం, మీరు బయట నుంచి వచ్చిన వాళ్ళు మమ్మల్ని ఇన్ని భూములు లాక్కొని ఆగం పట్టిస్తే, మా పరిసరాలను మూసేస్తే, మేము రోడ్డు మీదకి వచ్చి మొత్తుకుంటుంటే మమ్మల్ని టెర్రరిస్టులు అన్నారు. ఇప్పుడు అదే అంటారు, వాళ్ళ తరఫున నిల్చుంటే టెర్రరిస్టులు అంటున్నారు. మా ఉగ్రవాదం అంటే అది. పేదల తరఫున నిల్చుంటే ఉగ్రవాదం, దళితుల తరఫున నిల్చుంటే ఉగ్రవాదం, చెంచుల తరఫున నిల్చుంటే ఉగ్రవాదం. చెంచులు తరిమేస్తే 38 చెంచు పెంటలు ఏమైనాయో తెలియదు. పాపం అడవి వదిలిపెట్టి వస్తే, చెట్టే దేవుడు వాళ్ళకు, చెట్టు వదిలిపెట్టి వస్తే పిచ్చెక్కుతుంది, వాళ్ళకి చచ్చిపోతారు, గుండె పగులుతుంది. వాళ్ళ పితృదేవతల సమాధులు రోజు చూడాలి. తరిమేసి అక్కడ నుంచి పితృదేవతల సమాధులు కనిపించాయి. అమాయకులు కదా, ఆ రోజు కనిపించే పిట్ట కనిపించాలి. వాళ్ళు ఏమంటారు ఆదివాసులు, ఆ పిట్ట ఎవరు అనుకుంటారయ్యా, మా తాతలు ముత్తాతలయ్యా, పిట్టల రూపంలో వచ్చినాయి, కిచకిచ అంటున్నాయి. అంటే బిడ్డ బాగున్నారా, మంచిగా బతకండి బిడ్డ అని దీవించిపోతున్నాయి పిట్టలు. ఆ పిట్ట కనిపించకపోతే గుండె అవుతున్నారు. 38 చెంచు పెంటల వాళ్ళు ఏమైనారు, వాళ్ళు నాశనం అయిపోయారు, చచ్చిపోయారు అందరూ. ఇట్లా మీరు మమ్మల్ని ఆగం పట్టించరు, మీరు ఆగం పట్టించొద్దు, మీరు మళ్ళీ వస్తే అదే చేస్తారని చెప్తే మమ్మల్ని మీరు ఉగ్రవాదులు అంటున్నారు. ఇది అడగాలనుకుంటున్నాం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఉగ్రవాదులా? రామచంద్రరావు అంటున్నాడు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఉగ్రవాదులట. ఏమన్నా తెలివి ఉందా రామచంద్రరావుకు? నువ్వు ఎక్కడ ప్రజల ఉద్యమంలో ఉన్నావా? ఎక్కడున్నావు నువ్వు? మీరంతా దొంగలకు సద్దులు మోసుకుంటూ బతికిరు. మీరు దొంగలు కాదు, కానీ దొంగలకు సద్దులు మోసే లంగలు మీరు. పవన్ కళ్యాణ్లో అంటారు దొంగలు, మీరు ఆ దొంగలకు సద్దులు మోసే లంగలు. ఇది చాలా ఘోరమైన విషయం ఇది. అందుకని మేము గట్టిగా ప్రశ్నించదలుచుకున్నాము. మేము అంటే ఇంత చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా అవుతుంది. మేము అన్ని రకాలు ఇస్తాము. బీజేపీ కూడా మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. ఎందుకు తీర్మానం అట్లా చేయాల్సి వచ్చింది? పార్లమెంట్లో తెలంగాణకు అనుకూలంగా బిల్లు పాస్ చేయాల్సి వచ్చిందంటే మీ సుష్మా స్వరాజ్ని అడగండి. సుష్మా స్వరాజ్ సోనియా గాంధీని అడిగింది. ఆమె ఇక్కడ హైదరాబాద్కి వచ్చింది, తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చింది, మధుప్రియ ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నది చిన్న పాప. అప్పుడు నేను మీ వెంట ఉంటానని చెప్పింది. అంతకంటే ముందు కూడా 97లోనే కాకినాడ తీర్మానం చేసింది భారతీయ జనతా పార్టీ. అప్పుడు విద్యాసాగర్ రావు ఉండే, దత్తాత్రేయ ఉండే. తీర్మానం చేసి చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత తెలంగాణ కూడా ఇస్తామని చెప్పిండ్రు. 3 ఏళ్ళ తర్వాత ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్ రాష్ట్రాలు ఇచ్చారు 2000లో. ఇచ్చినాకనే తెలంగాణ ఉద్యమం ఉధృతమైంది. అయితే అప్పుడు అక్కడ జరిగింది, అటల్ బిహారీ వాజ్పేయి మద్దతు ఇచ్చింది, సుష్మా స్వరాజ్ మద్దతు ఇచ్చింది. మరి రామచంద్రరావు కానీ తెలుసా? రఘునందన్ రావుకి తెలుసా? రఘునందన్ రావు మా జర్నలిస్టే, ఆ తర్వాత లాయర్ అయ్యిండు, ఎన్ని లంక పనులు చేసిండో మా అందరూ తెలుసు. ఇటువంటి వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడతారా మీరు? రఘునందన్ రావు లాంటి వాళ్ళు. మీరు పిచ్చి మాటలు మాట్లాడవద్దు. అందుకని మేము గట్టిగా నిలబడాలనుకుంటున్నాము. మేమందరం కలిసి ఆంధ్ర పేదలకు మద్దతు ఇస్తాం, మా పేదలకు మద్దతు ఇస్తాం, ఆంధ్ర పేదలకు, ఆంధ్ర కార్మికులకు మద్దతు ఇస్తాం. మీరు వ్యతిరేకిస్తారు. మేము ఎటువంటి వ్యతిరేకించినామంటే, చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్టీ రామారావు బొమ్మ పెడితే మనం చెప్పాల్సింది ఏంటంటే, ఈ ఎన్టీ రామారావు చెప్పులు విసిరేసింది ఎవరు? చంద్రబాబు నాయుడే కదా. దింపింది ఆయనే కదా, చావు కారణమైంది ఆయనే కదా. మనము ఎన్టీ రామారావు బొమ్మ దగ్గర పెట్టి చెప్పాలి, ఈ ఎన్టీ రామారావు చావు కారణమైనోడు ఎవడు? చంపినోడే సంతాప సభ పెట్టినట్టుంది, వాళ్ళ శిష్యులు పెట్టినట్టుంది. ఈరోజు జనసేన వాళ్ళు ఆఖరికి రేవంత్ రెడ్డి కూడా తిరుగుతుంటే సోయలేదా మీకు? ఏమంటారు? అరే నిన్ను నరుకుతాం రా అంటున్నాడు వాడు. జనసేనుడు పెద్దగా అరుస్తున్నాడు, సోషల్ మీడియాలో వైరల్ అయింది. అరే రేవంత్ నిన్ను నరుకుతాం రా. సోషల్ మీడియాలో వచ్చి చూపిస్తాను నేను. ఉన్నది చాలా వచ్చింది కదా. ఎవరది? వాడు ఎవడో పెద్దగా అరుస్తున్నాడు. మరి నీకు సోయలేదా? నిన్ను నరుకుతాను. అరే ఒరే ముఖ్యమంత్రి అంటే ఇది ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టే కదా. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఉగ్రవాదమే కదా. మరి ఆ లెక్కన జనసేన ఉగ్రవాదే కదా. నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే ఉగ్రవాదం అయితే, నరుకుతంటే ఎంత పెద్ద ఉగ్రవాదం? మరి బలిస్తారా? రే రేవంత్ రెడ్డిని బలిస్తారా పెద్దగా అంటున్నాడు.
వాడు బలుపుతోడు అంటున్నాడు, వాడు బలిసిండు కాబట్టి బలిస్తా అంటున్నాడు. మరి అట్లా ఉన్నప్పుడు మరి రామచంద్రరావుని అడగాలి, గల్లా బట్టి అడగాలి, అది ఉగ్రవాదమా కాదా? నీకు తెలివి ఉందా రామచంద్రరావుకు? అడగాలి కదా. రఘునందన్ రావు అడుగుదాం. ముఖ్యమంత్రిని బలిస్తానంటే అరే ఒరే ముఖ్యమంత్రి, అరే రేవంత్ రెడ్డి అంటుంటే అంటే తెలంగాణ అనొచ్చు. అంటే నేను చెప్పేది ఏమంటే, మనము ఇక్కడ తెలంగాణలో బీజేపీ రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చి రేవంత్ రెడ్డి ద్వారా పవన్ కళ్యాణ్ తీసుకువస్తానంటే బీజేపీ ఆత్మహత్య చేసుకుంటుంది. రాజకీయాల హత్యలు ఉన్నాయి, ఆత్మహత్యలు ఉంటాయి. బీజేపీ ఆత్మహత్య చేసుకుంటారనుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుందేమో. అన్ని పార్టీలు కలిసే ఉంటున్నాయేమో తెలంగాణ వ్యతిరేకంగా. ఎందుకంటే కంపెనీలన్నీ వాళ్ళే, భూస్వాములంతా వాళ్ళే, దొంగలంతా వాళ్ళే, కార్పొరేట్ కంపెనీలు వాళ్ళే. అందుకని వాళ్ళంతా కలిసే ఉన్నారు. మనం ఇప్పుడు మనం కలవాలి. తెలంగాణ రాలేదు. ఒక చిన్న మాట చెప్పి ఆపేస్తాను నేను. తెలంగాణ అయితే ఈ 12 ఏళ్ళ తెలంగాణ నేను చూస్తలేను. మళ్ళీ అంత వాళ్ళ పరిపాలన నడుస్తుంది. అన్ని వాళ్ళే, సినిమాలు కూడా వాళ్ళే, అన్ని వాళ్ళే. ఏమన్నా ఉందా? మారిందా ఏమన్నా? నదులు అక్కడనే బారుతున్నాయి, నిధులు అక్కడనే బారుతున్నాయి, నియామకాలు అక్కడనే బారుతున్నాయి, అంతా వాళ్ళే ఉన్నారు. తెలంగాణ వచ్చిందనేది అది వాస్తవం కానీ సత్యం కాదు. సత్యం ఎపిస్టమాలజీ అంటాం, సత్య శోధన శాస్త్రం. అంటే ఏంటంటే సత్యం దగ్గర చేరాలంటే సత్యం శత్రువు నుంచి విడదీయాలి. సత్యాన్ని విడదీయాలి. ఎవరెవరు శత్రువులు సత్యానికంటే? అబద్ధం, అది మోసపూరితమైంది. అసత్యం, అమాయకం, చిన్నపిల్లలు చెప్పేది. అర్ధసత్యం రెండింటికంటే ప్రమాదం. అది వక్రీకరణ, అదొక ప్రమాదం. అతి మేధస్సు, డీజనరేట్ మేధావి, దిగజారిన మేధావి, వాడు ఇంకా పెద్ద శత్రువు. ఎందుకంటే వాడు అసత్యాన్ని సత్యమని నమ్మిస్తాడు, సత్యాన్ని అసత్యమని నమ్మిస్తాడు. చూస్తున్నాం కదా. నేనే తెలంగాణ తెచ్చినని చెప్పే ఎక్కడ చెప్పిండు, ఆ బెల్లలతో పేరు ఇక్కడ సిద్ధులు ముక్కకరణ ఎవరు చెప్పలే. పేరుగాడి పోయి నమ్మిస్తాడు, నేనే పుణ్యం చెప్పినాను. అది ఇక ఫ్యాక్ట్ ఈజ్ వర్స్ట్ ఎనిమీ ఆఫ్ ది ట్రూత్. వాస్తవం అనేది సత్యానికి అన్నిటికంటే పెద్ద ప్రమాదకరమైన శత్రువు. ఏం ఫ్యాక్ట్ అంటే, వాడు సైకిల్ తొక్కుతున్నాడు, కాళ్ళు ఆడుతుంది, పెడలు తిరుగుతుంది, చైన్ తిరుగుతుంది, చక్రం తిరుగుతుంది, దమ్ము తీస్తుండా రొప్పుతున్నాడు, చెమటలు కక్కుతున్నాడు, అన్ని నిజమే. కానీ వాడు స్టాండర్డ్ సైకిల్ తొక్కుతున్నాడు. నడుస్తుందా? ముందుకు పోద్దా బండి? పోదు కదా. సైక్లింగ్ ఈజ్ ఫ్యాక్ట్ బట్ నాట్ ట్రూత్. వాడు ట్రెడ్మిల్ మీద నడుస్తున్నాడు, ట్రెడ్మిల్ మీద వెళ్ళిపోతాడు. కాబట్టి అన్నిటికంటే పెద్ద శత్రువు వాస్తవం, సత్యానికి పెద్ద శత్రువు వాస్తవం. ఇప్పుడు తెలంగాణ వచ్చిందనేది వాస్తవమే తప్ప సత్యం కాదు. కాబట్టి మళ్ళీ తెలంగాణ తెచ్చుకోవాలి, ప్రజల తెలంగాణ తెచ్చుకోవాలి, ప్రజాస్వామిక తెలంగాణ తెచ్చుకోవాలి. దానికోసం అందరం ఏకం కావాలి. తెలంగాణలో కాదు, ఆంధ్రలో కూడా ప్రజాస్వామ్యం రావాలి. అక్కడ కూడా చౌరస్వామ్యమే ఉంది. అందరు దొంగలే ఉన్నారు అక్కడ. చుండూరు, కారంచేడు, పాదిరికుప్పం, లక్ష్మపల్లి, వేంపంట, కంచికచర్ల, ఈ దొంగలే కదా. వాళ్ళు ఎట్లా ప్రజాస్వామిక వాదులు అవుతారు? వాళ్ళు దొంగలే. ఈ చౌరస్వామ్యమే. అందుకని అక్కడ కూడా మనం చేద్దాం, వాళ్ళకి మద్దతు ఇద్దాం. అక్కడ పేదలకు మద్దతు ఇద్దాం, అక్కడ ఆదివాసులకు మద్దతు ఇద్దాం, ఇక్కడ దళితులకు మద్దతు ఇద్దాం, కష్టజీవులకు, గ్రామీణాల్లో పనిచేసే వాళ్ళకు, చేతివృత్తులకి అందరికి మద్దతు ఇద్దాం. మన దగ్గర కూడా ప్రజాస్వామ్యం తెచ్చుకుందాం. ఆంధ్రలో కూడా ప్రజాస్వామ్యం రావడానికి మనం ప్రయత్నం చేద్దాము. దానికోసం అన్ని శక్తులు లేఖం చేద్దాం.